అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈ వాస్తు కార్యక్రమం చాలా కాలంగా 99 టీవీలో నేను చేస్తున్నాను. చాలామంది ఈ ఈ కార్యక్రమంలో ఎంతోమంది వారి యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క అనుమానాలు అవన్నీ కూడా మనకి చెప్పి వాళ్ళు చక్కగా ఇస్తున్నారు. తర్వాత నేను కూడా వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఏమైతే చెప్పారో వాళ్ళ సమస్యలకి నేను పరిష్కారం చూపిస్తూ వాళ్ళకి చెప్తున్నాను, అన్నీ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. వాస్తు అనేది ఈరోజు ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయిందనమాట వాస్తు. ఎందుకంటే చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఈ కష్టాలు పడే సమయంలో వాళ్ళు ఏ కష్టాలు వస్తున్నాయి, మనకు నెల జీతం వస్తుంది, సరిపోతుంది, అవి కొనుక్కోకపోతే ఎలాగా, ఇవి కొనుక్కోకపోతే ఎలాగా, అన్నింటికి సరిపోతుంది, బాగానే ఉందనుకుంటారు. మరి లైఫ్ ఏంటి? మీ లైఫ్, మీకు పిల్లలు పుడితే పిల్లలు వాళ్ళ జీవితాలకు వాళ్ళు వీటికైనా వెనకేసుకోవాలి కదా. కొంతైనాను వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతే ఎలా మరి? అంటే వాస్తు, మీ ఇంట్లో ఏదో వాస్తు తప్పు ఉందన్నమాట. వచ్చిన డబ్బు వచ్చినట్టు ఎప్పుడు ఎవరికి ఖర్చు అవ్వదు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఖర్చు అయిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఎక్కడో ఆగ్నేయంలో ప్రాబ్లం ఉంది, వచ్చిన డబ్బు నిలవదు, ఖర్చు అయిపోతూనే ఉంటుంది. ఇంట్లో గొడవలు, సమస్యలు, మాటికి ఎన్నో చిరాకులు, పరాకులు, పిల్లలు మాటలు వినరు, ఇలాంటివన్నీ జరుగుతుంటాయన్నమాట. అంచేత ప్రతి వాళ్ళు కూడా ఈ వాస్తుని నమ్మి చక్కగా మీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకోండి. మా దగ్గరనే కాదు, మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ఎవరినైనా సరే ఒక వాస్తు పండితుడు కానీ లేదా వాస్తు పరిశీలకుడు కానీ తీసుకొచ్చి చేసుకోండి. అయితే మనం ఈరోజు మన సబ్జెక్ట్ ఏమిటంటే, స్క్రీన్ మీద చూశారు కదా, దేవాలయాల పక్కన ఇళ్ళు ఉండవచ్చా? దేవాలయాలు ఉంటాయి కదా, చాలామంది ఆ గోడల పక్క నుంచి ఇల్లు కట్టేసుకుంటారు. లేదు, ఇల్లు ఉన్నప్పుడు పక్కనే దేవాలయాలు తర్వాత కడతారు. దేవాలయాలు కట్టేటప్పుడు మాత్రం వాళ్ళని ఎవరు ఆపలేరు, కానీ ఇల్లు జరుపుకోవాలంటే కుదరదు కదా. అంచేత జరిగిందే జరిగిపోయి ఇక నుంచైనా ఎప్పుడైనా సరే మీరు దేవాలయం ఉన్నప్పుడు దాని పక్కనే, అంటే దాదాపు 500 గజాలు అవతల కట్టుకోండి, దగ్గరలో కట్టద్దు. ఎందుకంటే ధ్వజస్తంభం నీడ మీకు పడకుండా ఉంటుంది. అదొకటి. ఇంకొక విషయం ఏమిటంటే, లోపల ఉండేటటువంటి శక్తి ఆలయం కానీ విష్ణు ఆలయం కానీ ఏదైనా సరే వాటికి ఒక చాలా పవర్ ఉంటుందన్నమాట. ఆయుధాలు ఉంటాయి కదా, అమ్మవారు అంటే ఒక శూలం ఉంటుంది, ఆ శూలానికి ఒక శక్తి ఉంటుంది. అలాగే ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఆయుధాలు ఉంటాయి. వాటి లోపల, ఆలయం లోపల గర్భగుడిలో ఆయుధాలు ఉంటాయి. అవి మిమ్మల్ని చాలా ప్రమాదం చేస్తాయి అన్నమాట, దగ్గరలో కనుక కడితే. ఆయుధాల విషయం అలా ఉండగా ధ్వజస్తంభం నీడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ ఇంటి మీద పడకూడదు, మీ కాంపౌండ్ వాళ్ళలో కూడా పడకూడదు. అందుకే 500 గజాలు అవతల కట్టుకుంటే మీకు పడదు. ఒకవేళ పడుతుంది అనుకుందాం, మొత్తం అంతా ఉంది, నైరుతి మూలలో ఎక్కడో పడుతుందని అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ నైరుతి మూలలోనూ కొంచెం హైట్గా ఉండే చెట్లు 2-3 నాటండి. ఆ చెట్ల మీద పడితే ఆ దోషం అంతా పోద్ది అనమాట. అది విషయం. ఇంకొకటి ఏంటంటే, ఈ రోజున అంటే శక్తి ఆలయం అంటే రకరకాల ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు శక్తి ఆలయం ఉంది, అలాగే విష్ణు ఆలయాలు ఉన్నాయి, శివాలయాలు ఉన్నాయి. వీటిలో ఏ ఆలయం ముందు ఎవరు ఇల్లు కట్టుకుంటే ఎలాంటి కష్టాలు అనుభవిస్తారు? శివాలయం ఉంది ఇప్పుడు అనుకుందాం. శివాలయానికి ఎదురుగా ఒక ఇల్లు ఉందనుకోండి, వాళ్ళ జీవితంలో బాగుపడరు. ఆ ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోవాలి. వాళ్ళ ఇంట్లో కష్టాలు, నష్టాలు, ఏ సమస్య కూడా పరిష్కారం అవ్వదు. ఏ సమస్య పరిష్కారం అవ్వదు. చికాకులు శివాలయానికి ఎదురుగుండా ఉన్న ఇంట్లో చూసుకోండి. శివాలయం ఎదురుగా ఉన్న దగ్గర చోట కానీ మీరు కట్టుకున్నారా ఇల్లు పతనం అయిపోతుంది అనమాట. అంచేత కట్టొద్దు, చూసుకోండి. అలాగే విష్ణాలయం ఉంది, అంటే వెంకటేశ్వర స్వామి కానీ శ్రీరామాలయం కానీ ఇలాంటి విష్ణాలయాలు ఉన్నాయి. ఆ విష్ణాలయాలకి వెనక పక్కనగా కట్టారు, ఎందుకు వెనక రాకుండా పోతారు? విష్ణాలయానికి వెనకను ఉండకూడదు ఇల్లు.
ఎట్టి పరిస్థితులను కూడా కట్టకండి అక్కడ. నిజంగా మీకుంటే మిమ్మల్ని విష్ణు ఆలయం అనుకుని మాకు దేవుడు దగ్గరే ఉన్నాడు, మాకు నమస్కారం పెట్టుకుంటున్నాం రోజున మమ్మల్ని చూస్తాడు. విష్ణు ఆలయానికి వెనకన ఉన్నవాళ్ళు పతనం అయిపోతారు. దేవుడు కూడా చాలా చాలా చూస్తాడు. దేవుడే వచ్చి మీకు సహాయం చేయడు. మనమే తెలుసుకుని ఆ దేవుడికి ఎలా చూసుకోవాలో. ఇప్పుడు దేవుడికి మనం నైవేద్యం పట్టుకెళ్తున్నాం, ఏమీ పట్టుకెళ్ళకుండా ఉత్తి చేతులతో వెళ్తే అలాగా కొబ్బరికాయలు అరటిపళ్ళు పట్టుకెళ్తాం కదా. అలాగే ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఈ వెనక కట్టుకునే వాళ్ళని దేవుడు కృప వాళ్ళకి ఉందనుకో, ఎవరెవరు తీసుకొచ్చి అరే బాబా అక్కడ కట్టుకుంటారా తప్పంటే అప్పుడు మీరు కట్టకుండా పక్కన కట్టుకుంటారు. మీకు నమ్మకం లేదనుకో ఆ వెనకే కడతారు, ఆ కష్టాలు ఊబిలో దిగుపడిపోతారు అనమాట. అదే అయిపోయింది. ఈ శక్తి ఆలయం, అమ్మవారి ఆలయం, దుర్గామాత, కంచి కామాక్షి, మధుర మీనాక్షి ఇలాంటి ఆలయాలు ఉంటాయి. శక్తి ఆలయానికి ఎప్పుడు కూడా లెఫ్ట్లో ఇల్లు కట్టకూడదు. వాళ్ళు పైకి రారు, వంశం కూడా పైకి రారు, వంశం నివృత్తి అయిపోతుంది. నివృత్తి అంటే ఎలాగవుతుంది? ఉన్న పిల్లలు వాళ్ళకి పనికి రాకుండా పోతారు. ఒకవేళ పిల్లలు పుట్టినా కానీ ఆ పిల్లలు ఎలా ఉంటారంటే అంగవైకల్యంతో పుడతారు. శక్తాలయం అంటే అంత పవర్ అనమాట. ఎప్పుడు లెఫ్ట్లో ఇల్లు ఉండకూడదు. ఇవన్నీ తెలుసుకొని మీరు చక్కగా ఇక్కడ ఏ విధమైనటువంటి దేవాలయం. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. దగ్గర ఉన్నవాళ్ళు చాలామంది పర్వాలేదు అని మూర్ఖంగా దగ్గర కట్టేసుకుంటారు. దగ్గర కట్టుకుంటే ఏమవుద్ది? అందరూ కూడా బ్రాహ్మలే ఉండరు కదా, సద్బ్రాహ్మలే ఉండరు. ఇల్లు చుట్టూ ఉన్నవాళ్ళు సద్బ్రాహ్మలు ఉండరు కదా, అన్ని రకాల కులాలు ఉంటారు. వాళ్ళు ఉదాహరణకి నేను చెప్తున్నా, ఇలా ఆలయం ఉంది, ఇలా పక్కనే ఇల్లు ఉంది వాళ్ళది. వాళ్ళు ఏ చేపలు తీసుకొచ్చారు, ఆ నీసు మాంసాలు అవన్నీ అక్కడ చేస్తారు కదా, శుభ్రం చేస్తారు కదా, ఆ వాసన అంతా భక్తులు ఉంటారు కదా, ఇక్కడ భక్తుల మీదకి వస్తుంది. అప్పుడు దేవుడికి కోపం వస్తుంది అలాంటి పని చేయడం వల్ల. అదే కాదు, ఏదైనా సరే ఎప్పుడు కూడా మీరు దగ్గరలో ఉండొద్దు, అలాంటి పనులు చేయొద్దు, పొరపాటు పనులు. ఎప్పుడు కూడా అలాంటి పొరపాటు పనులు చేస్తే చాలా కష్టాలు ఎదుర్కొంటారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, మీరు చాలామంది అడుగుతారు నన్ను, గురువుగారు మీరు అలా చెప్తున్నారు, ఇంట్లో మరి పూజారులు ఉంటారు కదా, గుళ్ళో పూజారులు ఉంటారు కదా, పక్కన ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళకి లోపలే ఇస్తారు కదా, మరి వాళ్ళ సంగతి ఏమిటి అని అడుగుతారు. కొంతమంది అడిగారు కూడా నన్ను. ఆ విషయం ఏమిటంటే, వాళ్ళు వేదాంగ పారంగతులు అనమాట. వేదాలన్నీ చదివితేనే కానీ అక్కడ అమ్మవారి దగ్గర కానీ అయ్యవారి దగ్గర కానీ వాళ్ళు ఏం చెప్పలేదు. అక్కడ ఇంకొక విషయం ఉంది. ఇక్కడ ఈ పాండిత్యం ఉన్నవాళ్ళు, అంటే పౌరోహిత్యం చేసేవాళ్ళు కానీ, ఆ అమ్మవారి దగ్గర కొలిచేవాళ్ళు కానీ, ఆ తల్లికి సేవ చేసేవాళ్ళు కూడా అక్షరాలు స్పష్టంగా శ 3 అక్షరాలు స్పష్టంగా పలుకుతారు. అది ఎప్పుడైనా చూడలేదు మీరు. వాళ్ళ మంత్రాలు చదివేటప్పుడు చక్కగా పలుకుతారు, అమ్మవారిని సూచిస్తారు. అమ్మవారి జీవితం వాళ్ళకి. అమ్మవారి జీవితం అయినప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది? ఇంకా వాళ్ళని ఆ తల్లి కానీ ఆ స్వామివారు కానీ అంచేత వాళ్ళకి మినహాయింపు. మనలాగా ఏదో ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్ళిపోయి అక్కడ కూర్చోరు కదా, వాళ్ళు మడి తడి అన్నీ ఉంటాయి వాళ్ళకి. అంచేత జాగ్రత్తగా ఉండండి. ఇంటి పక్కన ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవాలయాల పక్కన ఇల్లు కట్టకుండా మీరు జాగ్రత్త పడండి. సరే, మరి ఈ విధంగా నేను ఇప్పుడు చెప్పాను కదా అంటే దేవాలయాల గురించి. అయితే మీకు డ్రాయింగ్ వేసి చూపిస్తాను, చూడండి అసలు ఎలాగ మీకు ఉంటుందనేది. ఇలా మీకు ఉన్నట్లయితే, ఇలా చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. డ్రాయింగ్ వేసి చూపిస్తే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇది మనం ఇప్పుడు ఇల్లు అనుకుందాం. దీన్ని ఇల్లు, మన హౌస్ ఇది అనుకోండి. ఇలా ఉంది. అయితే ఆలయంలో ఉండేటటువంటి ఆలయం చిన్నదిగా వేస్తున్నాను, ఎందుకంటే మీకు ఇల్లు ప్రధానం, దెబ్బతినేది ఇంట్లో కాబట్టి. ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం నేడు ఇక్కడికి పడింది అనుకోండి, ఈ నైరుతిలోను. ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయవ్యం, ఇది ఈశాన్యం, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. ఈ నైరుతిలో ఉండేటట్టుగా మీరు ఇక్కడ టెంపుల్ ఉందనుకోండి, ఇక్కడ
ఈ టెంపుల్ ఇది ధ్వజస్తంభం నీడ ఇక్కడ పడింది, ఇలాగా ఇలా ఇలా పడింది నీడ. ఈ నీడ ఇక్కడ పడినప్పుడు ఇక్కడ మొక్కలు పెంచుకోండి. అది అంటే అంచేత మీరు దగ్గరలో మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా చేసుకోవద్దు. ఎందుకంటే చాలా దూరంలోనే పెట్టుకోండి మీరు. అంటే నేను చిన్నగా వేస్తున్నాను ఇది. మీకు ఇందాకే చెప్పాను కదా, ఎంత దూరంలో పెట్టుకోవాలో అంత దూరంలో పెట్టుకోండి. అంత దూరంలోనే మీరు చేయండి, కానీ దగ్గరికి రావద్దు. ఉన్నట్ల సంగతి మర్చిపోండి. మీరు కొత్తగా కట్టుకునే వాళ్ళు మాత్రం ఆ పని చేయండి. అది గుర్తుంచుకోండి మీరు. ఇంకో మంచి ఎపిసోడ్ తోటి మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.